బీఆర్ఎస్ అనుబంధం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భూగర్భ గనులతో పాటు యూనియన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. జెండాను టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 23 వసంతాలు పూర్తి చేసుకుందని, అనతి కాలంలోనే జాతీయ సంఘాలకు ధీటుగా బలమైన యూనియన్ గా సింగరేణిలో అవతరించిందన్నారు. స్థాపించిన అనతి కాలంలోనే సింగరేణిలో గుర్తింపు సంఘంగా 2 దఫాలు గెలిచి కార్మికులకు అనేక హక్కులను సాధించి పెట్టిందన్నారు. గత జాతీయ సంఘాలు పోగొట్టిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పునరుద్ధరించడంతో పాటు కార్మికులకు మెరుగైన లాభాలు వాటాను ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ కే దక్కుతుందన్నారు. కేంద్రం సింగరేణి సంస్థను అమ్మాలని చూస్తుందని, దాన్ని అడ్డుకుని కార్మికుల పక్షాన నిలుస్తామన్నారు. ఏఐటీసీ అధికారంలోకి రావడం సింగరేణి కార్మికులకు మళ్ళా పాత రోజులు ఎలా అయితే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆనాటి రోజులు తెస్తా అని చెప్పి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడో సింగరేణిలో కూడా పాత రోజులు ఏఐటీసీ ఐఎన్టీసీ నాయకత్వంలో వచ్చినాయి. కాబట్టి తప్పనిసరిగా సింగరేణి కార్మికులందరూ కంకణబద్దులై ఈ సంస్థను కాపాడుకోవాలి. ఈరోజు ఈ సంస్థను మొత్తానికి అమ్మడానికి చూస్తున్నారు, ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమే ముఖ్య భూమిక పోషించాలని, ఈరోజు ఏ సమస్య వచ్చినా కూడా మనం ముందుండి పోరాటం చేస్తున్నాం. కాబట్టి దీనికి మద్దతు చేయాల్సిందిగా యువకులందరినీ కోరుతూ మరొకసారి తెలంగాణ